తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందే రైతులు చాలా తక్కువ మంది ఉంటారు. అదే కోవకు చెందిన ఓ రైతు 10 మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదర్శ రైతుగా 2 సార్లు అవార్డు పొందారు. ఎలాంటి రసాయనిక కీటకాల మందులను వాడకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తూ వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నారు. తనతో పాటు ఇతర అన్నదాతలకు వ్యవసాయంలో సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతన్నపై ప్రత్యేక కథనం. ప్రస్తుతం మన నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో నాగులూటి గ్రామం నందు మనం ఉన్నాం. దాదాపుగా మనం అంతర్భాగ పంటలు రైతన్నలు పండించడం జరుగుతూ ఉంది. అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోతున్న రైతన్నలకు ప్రభుత్వం తీపి కబురు అందించడంతో పాటు రైతన్నలకు ఆర్థికంగా వాళ్ళకు అండగా ఉంటూ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పద్ధతిలో నాగులూటి రైతులు దాదాపు 1000 ఎకరాలు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయడం జరిగింది. ఈ ఆయిల్ ఫామ్ పంట పూర్తిగా వాటి ఖర్చులు, ఆ మొక్కలకు కావాల్సినటువంటి డబ్బును కూడా కూటమి ప్రభుత్వమే అందజేస్తుందని చెప్పేసి ఆ రైతన్నలైతే తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి మొక్కలను పూర్తిగా ప్రభుత్వమే రైతులకు ఫ్రీగా ఇచ్చి వాటి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఎకరాకు వచ్చేసి రూ. 3200, అదేవిధంగా రూ. 3500 సంవత్సరానికి వచ్చేసి ఎకరాకు ఆ డబ్బును నేరుగా రైతుల ఖాతాలకే జమ చేయడం జరుగుతూ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అయితే రైతులు వినియోగించుకొని లక్షలాది పంటలను వాళ్ళు దిగుబడి ఆదాయాన్ని పొందుతున్నటువంటి సందర్భంగా కూడా మనం పొందవచ్చును. ఇక్కడ ఉన్నటువంటి రైతులను అడిగి ఈ డ్రిప్ ఇరిగేషన్ విధానంతో మనకు ఆయిల్ ఫామ్ పంటను ఏ విధంగా పండిస్తున్నారు, ప్రభుత్వం నుంచి వారికి ఏ విధంగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారనే సమాచారాన్ని మనం అడిగి తెలుసుకుందాం. దశాబ్దాలుగా నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉత్తమ రైతులుగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో మిడుతూరు మండలంలో నాగలూటి గ్రామానికి చెందిన అబ్దుల్ కరీం వేరుశనగ పంటను వేస్తూ రసాయన కీటకాల మందులను వాడకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందారు. దీంతో బెస్ట్ ఫార్మర్గా రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందారు. ఈ క్రమంలోనే ఈ డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా నేచురల్ ఫార్మింగ్ కు కూటమి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇవ్వడంతో దానిని అందిపుచ్చుకున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా నిలవడంతో తనకున్న 4 ఎకరాల పొలంలో 218 ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ మొక్కలను పూర్తిగా ప్రభుత్వం తరఫు నుంచి రైతులకు ఫ్రీగా అందిస్తున్నారు. దీంతో నియోజకవర్గ పరిధిలోని 1000 ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 2004-05లో బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చింది వేరుశెనగలో. మళ్ళీ రాష్ట్ర అవార్డు 18లో వచ్చింది వేరుశెనగ మీదనే, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి. అట్లా మళ్ళీ 2024లో 3F ఆయిల్ కంపెనీ వాళ్ళు వచ్చారు. మొక్కలు ఫ్రీ ఇస్తాము, ఇది చాలా తక్కువ నీళ్ళతో దిగుబడి బాగుంటుంది, ఖర్చు ఉండదంటే నేను 4 ఎకరాల్లో 218 చెట్లు నాటినాను. ఎకరాకి 57 మొక్కలు లెక్క. డ్రిప్తో ఇంచు నీళ్ళతోనే 4 ఎకరాలు సుఖంగా చెట్లు వచ్చినాయి. కాయలు కూడా ఇలాగ వచ్చినాయి. 23 నెలలు అయింది ఇప్పటికి తోట వేసి. రైతుకు చాలా అనుకూలమైన పంట ఇది. ఈ వర్షాలు వచ్చి ఎక్కువ ఆగం కావు, వర్షాలు లేకపోతే నష్టం ఉండదు. వర్షం తక్కువనే ఎక్కువనే ఈ డ్రిప్ ద్వారా మంచి దిగుబడి వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పారు. మేము వాళ్ళని నమ్ముకొని వేసాం. చెట్లు అయితే గ్రోత్ చాలా బాగుంది. ప్రతి రైతు నీళ్ళు ఉంటే కొద్దిగానన్నా ఈ పంట వేసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా ఉపయోగం రైతుకైతే. ప్రతి రైతు ఈ పంట ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఒక 5 ఎకరాలు ఈ ఫామ్ పెట్టుకుంటే మిగతా పంట వేరే పండించుకోవచ్చు. అతివృష్టి అనావృష్టి వల్ల రైతన్నలు చాలా వరకు నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి భయం లేకుండా ఆ ఆయిల్ ఫామ్ పంటను పండించుకోవచ్చునని తోటి రైతులు చెప్తున్నారు. ఈ ఆయిల్ ఫామ్ పంటను పొలంలో పండిస్తూనే అంతర్భాగం పంటలు, మినుములు, శనగలు, నేల బుడ్డలు లాంటి ఎన్నో పంటలను కూడా పండించుకొని లాభాలు పొందవచ్చంటున్నారు. అతర పంటలు మినుము వేసుకోవచ్చు, పొగాకు వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు 3 సంవత్సరాల వరకు. 3 సంవత్సరాలకి ఇది క్రాప్ వస్తుంది. క్రాప్ వచ్చినాక ఈ అతర పంటలు ఏమి వేయకూడదు. కాకపోతే ఏమంటే దీని సిస్టము డ్రిప్ వేసుకునాలా. డ్రిప్ వేసుకొని అవి చెట్లకు నీళ్ళు వాడుతుంటాయి. 3 నెలలకు ఒకసారి ఫర్టిలైజర్ ఇవ్వాలా. కలుపు ఉంటే కలుపు తీసుకునాలా. బాగా చేసుకుంటుంటే బాగానే గ్రోత్ బాగానే వచ్చినాయి. అవి 21 నెలలు జరుగుతుంది ఇప్పుడు. గ్రోత్ నెంబర్ 1 ఉంది. కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు, చూశారు, బాగానే ఉంటుంది బాగానే ఉందన్నారు. నాది కొంతమంది చూసిపోతున్నారు ఆల్రెడీగా. ఇది వచ్చేసి 15 రోజులకు ఒక కటింగ్ అన్నారు. నెలకు 2 సార్లు కటింగు. పేమెంట్ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు పేమెంట్ వేస్తారు. 15వ తారీఖు నుంచి 1వ తారీఖు పేమెంట్ వేస్తారు. అంటే 15 రోజులకు ఎంత తోలుతామో మనము అంత అమౌంట్ మనకు బ్యాంకులో వేస్తారు.
ఆయిల్ ఫామ్ పంట వేసిన 2 సంవత్సరాల తర్వాత మంచి ఆదాయం వస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ పంట మార్కెట్లో టన్ను 20,000 రూపాయలకు పలుకుతుందని, దీంతో రైతన్నకు మంచి లాభాలు వస్తాయంటున్నారు. ఎలాంటి నష్టం లేకుండా లాభాలు పొందేలా తమకు సహకరిస్తున్న ప్రభుత్వానికి రైతులు ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.